హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చెల్లి వాళ్ళు ఊరి నుంచి వచ్చారు సాటర్డే. అందుకే ఇక్కడ నేను కోకోనట్ పాలతో రైస్ అండ్ పప్పు చేస్తున్నాను. చూడండి, మా చెల్లి ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చింది మా కోసం. ఏం తీసుకొచ్చిందో అవన్నీ లాస్ట్లో చూపిస్తాను. మీలో ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కోకోనట్ పాలతో రైస్ మీలో ఎంతమంది టేస్ట్ చేశారో చెప్పండి. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి డెఫినెట్గా. నిన్న వరలక్ష్మి వ్రతానికి కొట్టిన కొబ్బరికాయ ఉంది. ఆ కొబ్బరికాయని ముక్కలుగా చేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పడితే మనం వడపోసుకున్నప్పుడు పాలు అయితే వస్తాయి. మనం వంట చేసుకునేటప్పుడు వాటర్ వాడతాం కదా, దాని బదులు ఈ కోకోనట్ మిల్క్ వేసి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ కొబ్బరి పాలు తీయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. కొబ్బరి పాలు తీసిన తర్వాత మిగిలిన పిప్పిని నేనైతే చెట్ల మొదట్లో వేస్తాను. మీకేమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి, మీరు ఏం చేస్తారో. ఇది నార్మల్గా బగారా రైస్, జీరా రైస్ అట్లా చేస్తాం కదా, సేమ్ ప్రాసెసే. కాకపోతే నీళ్ళకు బదులు కొబ్బరి పాలు వాడతాం అంతే. నేనైతే ఇన్ని పాలు తీసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకొని రైస్ వేసి అలాగే కొద్దిసేపు వేయించిన తర్వాత ఆ పాలు పోసుకుందాం. మీరు ఉంటే కొత్తిమీర ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. ఇక్కడ నేను బియ్యం ఎక్కువసేపు నానబెట్టలేదు. సో నేను 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. ఇప్పుడు మా చెల్లి ఊరి నుంచి నా కోసం ఏమేమి తెచ్చిందో చూపిస్తాను. ఇవన్నీ మా చెల్లి ఊరి నుంచి వస్తాయి, ఇవన్నీ తీసుకొచ్చింది. ఏమేమి తీసుకొచ్చిందో చూపిస్తా ఇప్పుడు. బద్వేల్లో ఒక హోల్సేల్ షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉన్నాయన్నీ కొనుక్కొని వచ్చింది, 1-2 కాదు. ఇగో ఇవన్నీ తీసుకొచ్చింది. మామూలుగా మేము వెళ్ళినప్పుడు పిల్లల స్నాక్స్ కోసం ఆ షాపులో నుంచి తీసుకుంటాం. ఈరోజు వాళ్ళు వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చారు.
చాలా ఎక్కువ తీసుకొచ్చింది ఇవన్నీ అవే. ఒక షాప్ పెట్టుకుని అన్ని తీసుకొచ్చింది. కానీ అన్ని టేస్ట్ బాగుంటాయి. చెన్నై వాళ్ళు పెట్టున్నారు అక్కడ, హోల్సేల్గా సేల్ చేస్తారు. షాపులకి వేస్తారు కదా, వాళ్ళు కూడా అక్కడికే వచ్చి తీసుకుంటారు ఆ షాప్లోనే. మేము ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడల్లా పిల్లలు స్నాక్స్ కోసం తీసుకుంటారు. ఇవి బాగుంటాయి, నిద్ర వచ్చినప్పుడు తింటే. కమ్మరి కడ్డీలు అని ఒకటి ఉండే కదా, అలా ఉంటాయి కొంచెం గట్టిగా, వేరుశెనగ పప్పు వేసి చేస్తారు ఇవి. నేను ఎప్పుడైనా ఆఫీస్లో నిద్ర వచ్చినప్పుడు ఇవి తీసుకెళ్ళి తినేదాన్ని అప్పుడప్పుడు. వచ్చేటప్పుడు మా చెల్లి మా అమ్మ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు వచ్చింది, దగ్గర వెళ్ళే వాళ్ళు ఉండే దగ్గర నుంచి. మా అమ్మ పసుపు కారం పంపించింది. మాకు మిరప తోట ఉంటుంది, ప్రతి ఇయర్ వేస్తాం మేము. అవి మా అమ్మ ఎండబెట్టి పొడి చేసి పంపించింది. మిరప్పిండి మేము కొనుక్కోము, ఇదే వాడతాము. కానీ ఇది బండ కారం ఉంటుంది, చాలా ఎక్కువ కారం ఉంటుంది. ఇది మా చెల్లెళ్ళు వేరే ఊర్లో పసుపు కొమ్ములు కొనుక్కొని వచ్చి పచ్చివి ఉడకబెట్టి మా అమ్మ అంతా మెత్తగా చేసింది, ఇంట్లో చేసింది. ఆర్గానిక్ పసుపు ఇది. బాగుంది. ఈ పసుపు వాడి నార్మల్ కొనుక్కున్న పసుపు వాడాలంటే అస్సలు నచ్చట్లేదు. దీనికి దానికి చాలా తేడా ఉంది, కలర్ కానీ క్వాలిటీ కానీ అంతా. ఇంకా మా చెల్లి ఇంకా ఇదేంది పాలకోవా. ఇది నెల్లూరు మురళీకృష్ణ ఫేమస్ బ్రెడ్ హల్వా. మొన్న మా చెల్లి నెల్లూరు వెళ్ళిందంట, అప్పుడు తెచ్చింది. అది టేస్ట్ చూపించడం కోసం ఇంట్లో ఉంటే తీసుకొచ్చింది నా కోసం. మొన్న మా చెల్లి నెల్లూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. మురళీకృష్ణ ఫేమస్ కదా నెల్లూరులో, ఇది మురళీకృష్ణ నెల్లూరు మలై కాజా. ఇది మా చిన్నప్పుడు మంచం మీద అమ్మేవాళ్ళు, ఒక్కొక్కటి 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఇది 25 రూపాయలు, అంత పెరిగిపోయింది. చాలా బాగుంటుంది ఈ స్వీటు, నెల్లూరు స్పెషల్ ఇది మలై కాజా. ఇవి ఉసిరికాయలు, మాకు చిన్నప్పటి నుంచి బాగా తినేది. ఈ మధ్య తినట్లేదు కానీ చిన్నప్పుడు బాగా తినేది. మాకు చిన్నప్పుడు అడవి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్, మీకు అందరికి తెలుసు. ఇవి మా చెల్లెళ్ళ ఉండే దగ్గర పండిస్తారు ఇవి. అయితే ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారంట, కొంచెం వాడిపోయినట్టు అని. మళ్ళీ కట్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో. పోలిస్తే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుంది అక్కడ. మామూలుగా ఇక్కడ చిన్న గోళీల సైజులో తీసుకుంటే 50 రూపీస్ అట్లా ఉన్నది, ఇక్కడ ఇది 40 రూపీస్. చాలా డిఫరెంట్ సైజుల్లో కూడా దొరుకుతాయి ఆడ. అన్ని ప్యాకప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.